హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో డైలీ యూజ్ 1000 స్మాల్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1000 స్మాల్ సెంటెన్సెస్ని 10 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ వన్లో 1 to 100 ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కొన్ని సెంటెన్సెస్కి తెలుగులో మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సారీ అంటే క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించండి. ఈ రెండింటిని ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. ఇలాంటివి ఇంకేం వచ్చినా కూడా అవన్నీ ఒక లిస్ట్ లాగా లాస్ట్‌కు వీడియో ఎండ్‌లో చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫైన్, బాగుంది లేదా బాగున్నాను. థాంక్ యూ, ధన్యవాదాలు. యు ఆర్ వెల్కమ్, స్వాగతం లేదా పర్వాలేదు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము. సారీ, క్షమించండి. ఎక్స్‌క్యూజ్ మీ, క్షమించండి. ఈ 2 సందర్భాలలో తెలుగులో మీనింగ్ క్షమించండి అని వచ్చింది. కాబట్టి ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలనేది వీడియో ఎండ్‌లో చివర్లో క్లియర్‌గా ఎగ్జాంపుల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్, దయచేసి. ఓకే, సరే. యెస్, అవును. నో, కాదు. రియల్లీ, నిజంగా. హౌ, ఎలా. హౌ, ఎలా. వై, ఎందుకు. వై, ఎందుకు. వాట్, ఏమిటి. వాట్, ఏమిటి. వెన్, ఎప్పుడు. వెన్, ఎప్పుడు. వేర్, ఎక్కడ. వేర్, ఎక్కడ. విచ్, ఏది. హూ, ఎవరు. హూజ్, ఎవరిది. హూమ్, ఎవరిని. హౌ మచ్, ఎంత. హౌ మెనీ, ఎన్ని. కమ్ హియర్, ఇక్కడికి రా. గో దేర్, అక్కడికి వెళ్ళు. సిట్ డౌన్, కూర్చో. స్టాండ్ అప్, లేచి నిలబడు. స్టాండ్ అప్, లేచి నిలబడు. వెయిట్, ఆగు. వెయిట్, ఆగు. హరీ అప్, త్వరపడు. హరీ అప్, త్వరపడు. స్పీక్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ క్లియర్లీ, స్పష్టంగా మాట్లాడు. స్పీక్ క్లియర్లీ, స్పష్టంగా మాట్లాడు. లిసన్, విను. లిసన్, విను. లుక్ హియర్, ఇక్కడ చూడు. లుక్ హియర్, ఇక్కడ చూడు. లుక్ దేర్, అక్కడ చూడు. లుక్ దేర్, అక్కడ చూడు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు లేదా నన్ను చూడు. లుక్ ఎట్ మీ. లుక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చూడు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. డోంట్ వరీ, చింతించకు. డోంట్ వరీ, చింతించకు. కామ్ డౌన్, ప్రశాంతంగా ఉండు. కామ్ డౌన్, ప్రశాంతంగా ఉండు. కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. డోంట్ షౌట్, అరవకండి. డోంట్ షౌట్, అరవకండి. డోంట్ క్రై, ఏడవకు. డోంట్ క్రై, ఏడవకు. స్మైల్, నవ్వు. స్మైల్, నవ్వు. గుడ్ జాబ్, బాగా చేశావు. గుడ్ జాబ్, బాగా చేశావు. వెల్ డన్, చాలా బాగా చేశావు. వెల్ డన్, చాలా బాగా చేశావు. ఎక్సలెంట్, అద్భుతం. ఎక్సలెంట్, అద్భుతం. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. దట్స్ ఇనఫ్, చాలు. దట్స్ ఇనఫ్, చాలు. దట్స్ ఆల్, అంతే. దట్స్ ఆల్, అంతే. నో ప్రాబ్లం, ఎలాంటి సమస్య లేదు. నో ప్రాబ్లం, ఎలాంటి సమస్య లేదు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. నెవర్ మైండ్, పట్టించుకోకు. నెవర్ మైండ్, పట్టించుకోకు. ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్ యు రెడీ, నువ్వు సిద్ధంగా ఉన్నావా. ఆర్ యు రెడీ, నువ్వు సిద్ధంగా ఉన్నావా. లెట్స్ గో, పద వెళ్దాం. లెట్స్ గో, వెళ్దాం. కమిన్, లోపలికి రా. కమిన్, లోపలికి రా. గో అవుట్, బయటికి వెళ్ళు. గో అవుట్, బయటికి వెళ్ళు. కమ్ బ్యాక్, తిరిగిరా. కమ్ బ్యాక్, తిరిగిరా. గో హెడ్, ముందుకెళ్ళు. గో హెడ్, ముందుకు వెళ్ళు. మూవ్ అసైడ్, పక్కకు జరుగు. మూవ్ అసైడ్, పక్కకు జరుగు. స్టాప్ హియర్, ఇక్కడే ఆపు.
స్టాప్ హియర్ ఇక్కడే ఆపు. ఫాలో మీ నన్ను అనుసరించు. ఫాలో మీ నన్ను అనుసరించు. లీవ్ మీ నన్ను వదిలేయి. లీవ్ మీ నన్ను వదిలేయి. హెల్ప్ మీ నాకు సహాయం చేయి. హెల్ప్ మీ నాకు సహాయం చేయి. హెల్ప్ హిమ్ అతనికి సహాయం చేయి. హిమ్ అంటే అతను, హర్ అంటే ఆమె. హెల్ప్ హర్ ఆమెకు సహాయం చేయి. హెల్ప్ అజ్ మాకు సహాయం చేయండి. కాల్ మీ నాకు ఫోన్ చేయి. కాల్ మీ నాకు ఫోన్ చేయి. కాల్ హిమ్ అతనికి ఫోన్ చేయి. కాల్ హిమ్. కాల్ హర్ ఆమెకు ఫోన్ చేయి. కాల్ హర్. ఆన్సర్ మీ నాకు సమాధానం చెప్పు. ఆన్సర్ మీ నాకు సమాధానం చెప్పు. టెల్ మీ నాకు చెప్పు. టెల్ మీ నాకు చెప్పు. షో మీ నాకు చూపించు. షో మీ నాకు చూపించు. టీచ్ మీ నాకు నేర్పు. టీచ్ మీ నాకు నేర్పు. ఆస్క్ మీ నన్ను అడుగు. ఆస్క్ మీ నన్ను అడుగు. ట్రస్ట్ మీ నన్ను నమ్ము. ట్రస్ట్ మీ నన్ను నమ్ము. బిలీవ్ మీ నన్ను నమ్ము. బిలీవ్ మీ నన్ను నమ్ము. మళ్ళీ వచ్చింది. ఇంతకుముందు క్షమించండి అని తెలుగులో 2 సేమ్ మీనింగ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు నన్ను నమ్ము అని వచ్చింది. సో, అవి 2 ప్లస్ ఇవి 2 ఈ 4 సెంటెన్సెస్‌ని ఈరోజు చివరలో క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మాత్రం మిస్ అవ్వకండి. ఫర్గెట్ ఇట్ దాన్ని మర్చిపో. ఫర్గెట్ ఇట్ దాన్ని మర్చిపో. లీవ్ ఇట్ దాన్ని వదిలేయి. లీవ్ ఇట్ దాన్ని వదిలేయి. కీప్ ఇట్ దాన్ని ఉంచు. కీప్ ఇట్ దాన్ని ఉంచు. టేక్ ఇట్ దాన్ని తీసుకో. టేక్ ఇట్ దాన్ని తీసుకో. గివ్ ఇట్ దాన్ని ఇవ్వు. గివ్ ఇట్ దాన్ని ఇవ్వు. ఓపెన్ ఇట్ దాన్ని తెరువు. ఓపెన్ ఇట్ దాన్ని తెరువు. క్లోజ్ ఇట్ దాన్ని మూసివేయి. క్లోజ్ ఇట్ దాన్ని మూసివేయి. ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు. ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు. థింక్ అగైన్ మరోసారి ఆలోచించు. థింక్ అగైన్ మరోసారి ఆలోచించు. ట్రై అంటే ప్రయత్నించడం. థింక్ అంటే ఆలోచించడం. వెయిట్ హియర్ ఇక్కడే ఆగు. వెయిట్ హియర్ ఇక్కడే ఆగు. స్టే హియర్ ఇక్కడే ఉండు. స్టే అంటే ఉండడం. స్టే హియర్ ఇక్కడే ఉండు. స్టే కామ్ ప్రశాంతంగా ఉండు. స్టే కామ్ ప్రశాంతంగా ఉండు. స్టే సేఫ్ జాగ్రత్తగా ఉండు. స్టే సేఫ్ జాగ్రత్తగా ఉండు. వేకప్ నిద్రలే. వేకప్ నిద్రలే. గెటప్ లేచి నిలబడు. గెటప్ లేచి నిలబడు. సిట్ హియర్ ఇక్కడ కూర్చో. సిట్ హియర్ ఇక్కడ కూర్చో. స్టాండ్ హియర్ ఇక్కడ నిలబడు. స్టాండ్ హియర్ ఇక్కడ నిలబడు. రీడ్ దిస్ ఇది చదువు. రీడ్ దిస్ ఇది చదువు. రైట్ దిస్ ఇది రాయు. రైట్ దిస్ ఇది రాయు. రిపీట్ ఆఫ్టర్ మీ నా తర్వాత చెప్పు. రిపీట్ ఆఫ్టర్ మీ నా తర్వాత చెప్పు. ప్రాక్టీస్ డైలీ ప్రతిరోజు సాధన చేయి. ప్రాక్టీస్ డైలీ ప్రతిరోజు సాధన చేయి. కీప్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండు. కీప్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండు. డోంట్ స్టాప్ ఆగిపోవద్దు. డోంట్ స్టాప్ ఆగిపోవద్దు. కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండు. సీ యూ లేటర్ తర్వాత కలుద్దాం. సీ యూ లేటర్ తర్వాత కలుద్దాం. సో ఇదండి పార్ట్ 1. ఇప్పుడు క్షమించండి సారీ, ఎక్స్క్యూజ్ మీ క్షమించండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చెప్తాను. దాని తర్వాత ట్రస్ట్ మీ, బిలీవ్ మీ గురించి చెప్తాను. సారీ ఎప్పుడు చెప్పాలి? తప్పు జరిగితే లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి. తప్పు జరిగితే లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి ఈ సందర్భంలో మాత్రమే సారీ చెప్పాలి. సారీ ఐ యామ్ లేట్ క్షమించండి నేను ఆలస్యంగా వచ్చాను. సారీ ఐ ఫర్గాట్ క్షమించండి నేను మర్చిపోయాను. సారీ ఐ బ్రోక్ యువర్ పెన్. ఐ బ్రోక్ యువర్ గ్లాస్. ఐ బ్రోక్ యువర్ ఏదైనా ఒక థింగ్, ఏదైనా వస్తువు అన్నమాట. క్షమించండి మీ పెన్ను పగలగొట్టాను. ఐ యామ్ సారీ నన్ను క్షమించండి. సారీ ఫర్ ద మిస్టేక్ ఆ తప్పుకు నన్ను క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ ఎప్పుడు చెప్పాలి? ఎవరికైనా లేదా ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడడం ప్రారంభించడానికి లేదా చిన్న ఇబ్బంది కలిగించే ముందు. నువ్వు వారికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగిస్తున్నావా, వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావా, అలాంటి సందర్భంలో. ఎగ్జాంపుల్స్: ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ హెల్ప్ మీ క్షమించండి మీరు నాకు సహాయం చేయగలరా. ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈస్ ద రైల్వే స్టేషన్ క్షమించండి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది. ఇలా తెలుగులో ప్రతిదానికి క్షమించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. కామన్‌గా క్యాజువల్‌గా ఏం చెప్తామంటే
ఎక్స్‌క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? ఎక్స్‌క్యూజ్ మీ, వేర్ ఈస్ ద రైల్వే స్టేషన్? ఎక్స్‌క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? ఈ విధంగా. క్షమించండి, నేను లోపలికి రావచ్చా? ఎక్స్‌క్యూజ్ మీ, ప్లీజ్ మూవ్ ఎ లిటిల్. క్షమించండి, కొంచెం పక్కకు జరగండి. మూవ్ ఎ లిటిల్. ఈ విధంగా ఏదైనా మర్యాదగా మాట్లాడడం ప్రారంభించడానికి, లేదా ఇబ్బంది కలిగించే ముందు వేరే వాళ్ళకి మీరు ఇబ్బంది కలిగిస్తున్నారని మీకు అనిపించినప్పుడే ఎక్స్‌క్యూజ్ మీ వాడాలి. అప్పుడు కూడా తెలుగులో క్షమించండి అంటాము. ఇప్పుడు మీరు సింపుల్‌గా గుర్తుంచుకోవడానికి సారీ తప్పు చేసిన తర్వాత, ఎక్స్‌క్యూజ్ మీ మాట్లాడే ముందు, లేదా దారి అడిగే ముందు, లేదా సహాయం అడిగే ముందు. ఇదొక్క ట్రిక్ మీరు గుర్తుంచుకోండి. సారీకి ఎక్స్‌క్యూజ్ మీ ఎప్పుడు చెప్పాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్, ట్రస్ట్ మీ ఎప్పుడు చెప్పాలి? ఒక వ్యక్తిపై నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, లేదా కాన్ఫిడెన్స్ ఉంచమని చెప్పేటప్పుడు. ఇది వ్యక్తిని, అంటే ఆ పర్సన్‌ని నమ్మకాన్ని చెబుతుంది. అప్పుడే ట్రస్ట్ మీ అని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్: ట్రస్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నన్ను నమ్ము, నేను నీకు సహాయం చేస్తాను. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. నన్ను నమ్ము, ఇదే మంచి ఎంపిక. కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నావు. ఇదే మంచి ఎంపిక. ట్రస్ట్ మీ. యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మవచ్చు. ట్రస్ట్ మీ, ఐ వోంట్ టెల్ ఎనీవన్. నన్ను నమ్ము, నేను ఎవరికీ చెప్పను. ఈ విధంగా ఉన్నప్పుడు ట్రస్ట్ మీ. మరి బిలీవ్ మీ ఎప్పుడు చెప్పాలి? తాను చెప్పే మాట నిజమని నమ్మించడానికి. ఏదైనా ఒక విషయము లేదా మాట చెప్పేటప్పుడు, ఆ విషయము నమ్మమని చెప్పేటప్పుడు బిలీవ్ మీ. బిలీవ్ మీ, ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. బిలీవ్ మీ, ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. నన్ను నమ్ము, నేను నిజమే చెబుతున్నాను. బిలీవ్ మీ, ఇట్స్ నాట్ ఈజీ. నన్ను నమ్ము, అది అంత సులభం కాదు. బిలీవ్ మీ, ఐ సా ఇట్. బిలీవ్ మీ, ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. నన్ను నమ్ము, నేను నా కళ్ళతో చూశాను. బిలీవ్ మీ, యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ. నన్ను నమ్ము, నీకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ విధంగా నేను చెప్పే మాటని నమ్ము అంటే బిలీవ్ మీ. దీనికి సింపుల్ ట్రిక్ సులభంగా గుర్తుంచుకోవడానికి, ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్ము, వ్యక్తిగా నమ్ము. ట్రస్ట్ మీ, ఐ విల్ కీప్ యువర్ సీక్రెట్. నన్ను నమ్ము, నీ రహస్యాన్ని నేను కాపాడుతాను. లేదా బిలీవ్ మీ, నేను చెప్పేది నిజమని నమ్ము. నేను ఏ మాట చెప్తున్నా అది. బిలీవ్ మీ, ఐ డిడెంట్ లై. నన్ను నమ్ము, నేను అబద్ధం చెప్పలేదు. ఈజీ ట్రిక్. ట్రస్ట్, వ్యక్తిపై నమ్మకం ఉండాలి. బిలీవ్ మీ అంటే మాట లేదా చెప్పే విషయంపై నమ్మకం. ఇవి 2 సింపుల్‌గా గుర్తుంచుకోండి. ఈజీగా ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలనేది మీకే అర్థమవుతుంది. దీని మీద ఈ ట్రస్ట్ మీ, బిలీవ్ మీ లేదా సారీ, ఎక్స్‌క్యూజ్ మీ వీటికి సంబంధించి మీకు తెలిసిన ఏదైనా ఒక సెంటెన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరియు హైప్ చేయండి. హైప్ చేయడం వలన వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. నేను చెప్పే వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే మెంబర్‌షిప్ తీసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే మెంబర్‌షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.